నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పొలంలో బోరు వేసుకుని కరెంటు కనెక్షన్ కోసం వెళ్తే ఆర్ఐ లంచం డిమాండ్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. 6,000 రూపాయలు ఇస్తేనే అనుమతులు మంజూరు చేస్తానని చెప్పడంతో రైతు మీడియాను ఆశ్రయించాడు. ప్రభుత్వాలు మారినా అధికారులలో మార్పు రావటం లేదని ఆర్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నా ఇద్దంటారా? ఇవాళ సెకండ్ సాటర్డే ఏం డిసైడ్ చేసుకున్నారు? మీరే చెప్పాలి సార్, మా దగ్గర ఉంది. నేను మనం చెప్పాక ఏదో ఒకటి తేల్చేయటం ఎందుకు నాన్సుడు. అవునవును. ఫైనల్ ఏం చేయమంటారు చెప్పండి సార్. ఫైనల్ ఒకటి చెప్పనా? నేను మొన్న ఎంత చెప్తాం? మొన్న 8 చెప్పారు సార్. సార్లే ఒక 6 చూసేయండి. 6 చూడమంటారు, ఓకేనా? సరే ఎప్పుడు కలమంటారు? 6 అంటే 6,000. 6,000 అండి. అది మినిమం 10. మన వాళ్ళు ఇక రైతులు చూసేయటం అంతే. మీరే చెప్తే ఏ టైం అంటే ఆ టైము. సరే సరే సరే, ఈ అమౌంట్ చూసుకోవాలి, చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. సరే సరే, చూసిన తర్వాత ఫోన్ చేయండి. ఇవాళ రేపు సెలవుగా. ఓకే ఓకే ఓకే. మాది వ్యవసాయ భూమి ఉందండి. దాంట్లో పాత బోర్ ఉంది. దానికి కరెంట్ కోసమని ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాం, కరెంట్ కలెక్షన్ కోసం. ఆర్ఐ గారు ఏమో ఎవరికైనా 10,000 ఇస్తున్నాం, 10,000 తీసుకుంటున్నాం ఎవరి దగ్గరైనా. సరే మీరు తిరుగుతున్నారు కాబట్టి 8,000 ఉండని డిమాండ్ చేశారు. సార్ మేము పొలిటికల్గా తిరుగుతున్నాం సార్, ఎమ్మెల్యే గారు మా దగ్గర కూడా చూసి తీసుకోండి సార్ అని 2-3 సార్లు రిక్వెస్ట్ చేసామండి. ఆ సార్ కాగితాలు తీసుకొని మరి మీరు బేరాలు ఏమవద్దు, 8,000 అయితే తీసుకొని రండి, 8,000 అయితేనే పెడతానని అంటున్నారు. మేము వారం రోజుల నుంచి బతులాడితే ఆఖరికి 6,000కి వచ్చారు. 6,000 ఇస్తేనే నేను సంతకం పెడతానని మొన్న చెప్పారండి. సరే తీసుకొని వస్తున్నామండి అంటే ఎక్కడికి రమ్మంటే మన పెట్రోల్ బంక్ కాడికి రమ్మన్నారండి. ఈరోజు పొద్దున్నే వెళ్ళిన తర్వాత 6,000 ఇచ్చారా, ఇస్తేనే పెడతానని అంటున్నారు. మేము ఇవ్వలేదు 6,000.